వందనాలండి. ఈరోజు ఆగస్టు 20 రాజులు మొదటి గ్రంథము ధ్యానించుకుందాం. మొదటి రాజులు 11:6లో సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి అని రాయబడింది. రాజుల మొదటి గ్రంథంలోని సంఘటనలు 120 సంవత్సరాల చరిత్ర చూపిస్తాయి. క్రీస్తు పూర్వము 971లో దావీదు మరణం నుండి యూదా రాజ్యానికి 4వ రాజైన యెహోషాపాతు పాలన క్రీస్తుపూర్వం 853 వరకు దేవుని ప్రజల జీవితాల్లో జరిగిన అల్లకల్లోల పరిస్థితులు ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. దైవ ప్రజల చరిత్రలో గొప్ప మార్పులు, శ్రమలు కలిగిన కష్టతరమైన కాలం ఇది. కలహాలు, బయట నుండి వస్తున్న శత్రువుల దాడులతో అంతవరకు దావీదు పాలనలో స్థిరంగా ఐక్యంగా ఉన్న రాజ్యము రెండుగా విడిపోయింది. దేవునికి వ్యతిరేకంగా జరిగిన ఈ క్రియల వల్ల ఇజ్రాయెళ్ల చరిత్రలో ఒక చీకటి తరము ఉద్భవించింది. మొదటి భాగంలో సొలొమోన్ చరిత్ర వ్రాయబడింది. అతని పాలనలో ఈ దేశం ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉండేది. ఆనాటి ప్రపంచంలో అత్యంత వైభవంతో కూడిన రాజ్యంగా పేరుగాంచిన సొలొమోన్ రాజ్యము కూలిపోట ఆరంభించింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మందిరం కట్టి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. దీనికి కారణం బయటి వ్యతిరేకత కాదు కానీ అంతర్గత బలహీనత. దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు రాజులకు. వాటికన్నిటికీ వ్యతిరేకంగా చేశాడు సొలొమోన్. గుర్రములు అధికంగా చేసుకొనుట, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండుట దేవుడు ప్రొహిబిట్ చేశాడు. తప్పని సొలొమోన్కు చెప్పబడినా కూడా అతను లోబడలేదు. అన్నిల నుండి భార్యలు చేసుకుంటే వారి విగ్రహారాధనకు కొనిపోతారని దేవుడిచ్చిన హెచ్చరికను ఖాతరు చేయలేదు. అందుకనే అలాగే జరిగిపోయింది. దేవుడు ఏదొద్దన్నాడో అది చేసినందువల్ల ఆ రాజ్యం కూలిపోయింది. అంతవరకు అతనికి దేవుని పట్ల ఉన్న ఆసక్తి తగ్గిపోయింది. భార్యలను బట్టి విగ్రహారాధన మొదలుపెట్టాడు. ఫలితం ఏమైంది? ద్విమనస్కుడైన రాజు రాజ్యాన్ని రెండుగా అయ్యేట్లుగా చేశాడు. డివైడెడ్ హార్ట్ మేడ్ ద కింగ్డమ్ డివైడెడ్. తీర్పు కొనసాగిస్తున్నప్పుడు కూడా దేవుడు కనికరం చూపి తాను దావీదుకు చేసిన నిబంధన జ్ఞాపకం ఉంచుకొని సొలొమోన్ కాలంలో రాజ్యం అతని చేతి నుండి తీసివేయకుండా అతని కుమారుడైన రెహబాముకు ఒక గోత్రం వారిపై ఆధిపత్యం కొనసాగిస్తానని చెప్పాడు. సొలొమోనుకు ప్రమాదకరమైన ఒక శత్రువును దేవుడు రాజ్యంలో నుండే ఏర్పాటు చేశాడు. అతనే యెరోబాం. ఈ రెహబాము, యెరోబాము అనే పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యెరోబామేమో శత్రువు, అంటే ఇజ్రాయేలీయుడైనా కూడా శత్రువు. రెహబామేమో సొలొమోన్ కుమారుడు. దేశంలో తిరుగుబాటుదారుడైన యెరోబాము రెహబాముకు వ్యతిరేకంగా 10 గోత్రాల వారిని ప్రోత్సహించాడు. దీనిని అహీయా అనే ప్రవక్త సొలొమోన్ రాజ్యమును దేవుడు ఎట్లా విభజిస్తాడో చూపించడానికి తాను ధరించిన కొత్త వస్త్రమును తీసుకొని దాన్ని 12 భాగాలుగా చింపుతాడు. 10 భాగాలు యెరోబాముకి ఇచ్చి మిగిలిన 2 భాగాలు రెహబాముకు అని చెప్పాడు. ప్రవక్తల మాటలు లెక్క చేయలేదు, వాళ్ళు ఆజ్ఞలు పాటించలేదు. ఈ గ్రంథంలోని మొదటి భాగమంతా సొలొమోన్ రాజుకి ఇవ్వబడిన దేవుని జ్ఞానము, రాజ్య ఘనత కనపడుతుంది. రెండవ భాగంలో విభజింపబడిన రాజ్యం. ఈ విభజింపబడిన రాజ్యంలోని రాజులు అవిధేయత, విగ్రహారాధన వల్ల దేవునికి చాలా దూరమైపోవటం వల్ల అష్షూరు, బబులోను వారితో ఖైదీలుగా కొనుపోబడ్డారు. అంటే ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళు ద్వితీయోపదేశకాండం 28లో చదివినట్లుగా వాళ్ళు విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, అవిధేయత చూపిస్తే శాపాలు వస్తాయి. అది వాళ్ళకి తెలిసి కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తున్నాం కదా. దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మన జీవితాలు ఎట్లా నాశనం అవుతాయో మనకు తెలుసు, అయినా కూడా అలాగే చేస్తూ ఉన్నాం. దయచేసి రెండవ రాకడ సమీపిస్తూ ఉంది కాబట్టి మనం అందరం కూడా మేల్కొనాలి. ఇవన్నీ పాత నిబంధనలో కథలన్నీ విని ఒక చెవులో నుంచి ఒక చెవులో వదిలిపెట్టడానికి కాదు, కానీ మనము దాన్ని అర్థం చేసుకొని ఆ విధమైన తప్పులు చేయకుండా ఉండడానికి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునైనా తండ్రి, మేము ఈ రాజుల గ్రంథాలు న్యాయాధిపతుల నుంచి చూస్తున్నాం నాయన. వాళ్ళ అవిధేయత వల్ల ఎన్ని తప్పులు జరిగినాయో అలాంటి పనులు మేము చేయకుండా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.